నమస్తే వెల్కమ్ టు మెగా 9 దిస్ ఇస్ తేజస్వి ముందుగా హెడ్లైన్స్ హెచ్సియు అటవీ ప్రాంతాన్ని ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్ ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి సతీమణి, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో రాంగ్ రూట్లో వెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీసులపై దుర్భాషలాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను దుర్భాషలాడటంపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైలైట్ కొట్టినాడు బండి బ్రాన్ మీకే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారన్నారు. ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిపై దిగజారి మాట్లాడడం బాధాకరమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలను ఈటెల వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సీఎం రాజీనామా ఎందుకు చేయాలో చెప్పాలని వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ఇదే అంశంపై మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతల్ని పురుష పదజాలంతో కూడా వంటికాల మీద లేస్తున్నాడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈటెల రాజేందర్ వ్యాఖ్యల్ని అంటే పురుష పదజాలంతో సింగిల్ వర్డ్తో కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నాడు, అది ఏ విధంగా చూడొచ్చు? వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలలో ఈ స్థాయిలో దిగి మాట్లాడతానని నేను ఇప్పుడు అనుకోలేదు. దీన్ని పూర్తిగా ఖండించాలి. నేను ఒక్కనే కాదు, యావత్ సమాజం. నేను ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పా, రాజకీయాల్లో ఉన్నాం, మన ప్రొఫెషన్ సర్వీసెస్ మోటర్లో పనిచేస్తున్న రాజకీయ నాయకులు అందరం కూడా ఇవి ఖండించాలి. ఖండించకపోతే దీన్ని ప్యాషన్గా అనుకొని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి 100% ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో గతంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగితే కూడా ఇంకా మహమ్మారి అనేటువంటి ధరని పెట్టి రైతుల నోట్లో మన్ను పోస్తుంటే కూడా గప్ప ఉండి ఆ తర్వాత మీకు ఇబ్బంది అయితే రాజేందర్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఆ రోజు టీఆర్ఎస్ గురించి బయట పంపించున్నాడు కూడా. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ రోజు జిల్లా అధ్యక్షునిగా ఉన్నా, ఆ రోజు కూడా ఖండించిన రాజకీయాలు అట్లా ఉండకూడదు అని చెప్పేసి మీరు అక్కడ ఏ విషయంలో బయటపడ్డారో మాకు తెలియదు, కానీ బయటపడేసే విధానం కరెక్ట్ కాదని. దాని తర్వాత రాజయ్య గారిని కూడా హెల్త్ మినిస్టర్ నుంచి ఖండించి బయటకి ఇచ్చి ఆ మినిస్టర్ గుంజుకుంటే కూడా ఖండించినాం. ఎందుకంటే రాజకీయాల్లో హోందాతనం ఉండాలి. ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. పెద్ద విషయమా ఏమైనా కామెంట్ చేసి మాట్లాడాలంటే? ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు పురుష పదజాలం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పురుష పదజాలం? అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే పురుషులమా? అది పురుష పదజాలమా? మంచిగా మాట్లాడితే అది స్త్రీ పదజాలమా? ఇది ఎక్కడ ధర్మం? పదజాలం అనేది ఏ విధంగా ఉండాలి? గౌరవప్రదంగా ఉండాలి. అది మీకు తగదు. ఖచ్చితంగా మేము దీన్ని ఖండించడం ఒకటే కాకుండా మీరు ఖచ్చితంగా దీనిసరి అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ విధంగానే జరిగితే దీనికి సరిపడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మేము గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఎవరు ఊహించని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని విషయాలు కూడా, అది సనబియ్యం కావచ్చు, లేకపోతే కులగణ కావచ్చు, ఇంకోటి ఏవి కూడా మేనిఫెస్టో పెట్టని కూడా తరతరాలు గుర్తుండాలి ఈ మనం చేసిన పని అనేటువంటి కాన్సెప్ట్లో ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ పదే ఆ విధంగా నా కొడక లుచ్చాది అని చెప్పేసి మాట్లాడుతుండే? ఎందుకు? రీజన్ ఏంటంటారు? రాజకీయాలు ఏముంటుందండి, ఖచ్చితంగా పెద్ద నాయకుని విమర్శిస్తే తప్ప ఐడెంటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆలోచన ఉంటుంది.
ఇంత ఈ చిన్న నోటిఫికేషన్ కోసమా ఆల్రెడీ ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు మంత్రి అయ్యిండు, సీనియర్ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా, ఇంకా మళ్ళీ ఆయనకు గుర్తింపు అవసరం ఏంటి? నేనేమంటే ఈ మాట ఆయన్ని అడిగింటే మీరు బాగుంటుండే. మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, 2 సార్లు మంత్రి చేశారు, మరి ఇంత చేసిన తర్వాత కూడా మీకెందుకండి ఈ నోటికి ఈ మాట రావడం అనేది అడిగింటే సరిపోతుండే. ఆయనకు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఆయన పొసగలేక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సందర్భాన్ని అది ఎక్కడ తీర్చుకోలేక ముఖ్యమంత్రి గారిని అని మళ్ళీ నేను అంటున్నాను, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను చూపించుకోవడానికి చెప్పిన మాటలే తప్ప లోతుగా విశ్లేషిస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాల్సిందే. ఈ ఆర్థిక స్థితిగతులకించి కూడా రాష్ట్రాన్ని పైకి తీసే విధానంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనితనాన్ని మెచ్చుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ విధంగా మాట్లాడి తనను తాను చిన్న చేసుకోవడం తనకు నచ్చిండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక శాసనసభ్యునిగా మా పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి గారిని అంటే పరిపూర్ణంగా సహించమన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి సందర్భం ఇక్కడ వస్తే దీనికి సరిపడా జవాబు కూడా చెబుతామన్నమాట గుర్తు చేస్తూ ఉన్నా. పదే చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఏదైతే నీకు చేత కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మాట్లాడడం గొప్ప పని అండి. మీరు చెప్పండి, మీరు కూడా పత్రికా సోదరులు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎదుబట్టి అట్టు మాట్లాడడం గొప్ప పనా? ఈ ఆర్థిక స్థితిగతులు తెలియవా? 8 లక్షల కోట్ల అప్పులుంటే 3 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి చెప్పడం కరెక్టా? మరి ఆర్థిక మంత్రిగా చేశారు కదా, తమ 8-9 సంవత్సరాలు తమ మంత్రిగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఈ మొత్తం అఘాయిత్యమే కదా. మరి మీరు అధికారంలో చేసిన అఘాయిత్యమే కదా. ఆ రోజు మీ అఘాయిత్యం ఏం జరిగిందో మీకు పరిపూర్ణంగా తెలుసు కదా. మీరు చాలా సందర్భాలు బయటకు వచ్చి విమర్శ చేశారు కదా. మరి ఈ విధంగా అని ఏదో ఆక్రోశం వెళ్ళగచ్చినట్టు లేకుంటే నేను కూడా నా పాత్ర పోషిస్తున్నటువంటి మాట తను ఉనికిని కాపాడుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే, ఒక చిన్న ప్రయత్నమే తప్ప దీనిలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. దీన్ని ఎవరు హర్షించడం కూడా లేదు. ఇంకోటి అంటున్నాడు, పదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా అంటున్నాడు. ఎందుకంటారు అట్లా మాట్లాడక ఈటల రాజేందర్ వ్యాఖ్యలు? ఇది ప్రజలు ఇచ్చినటువంటి పదవి అండి. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పేసి 65 మందిని గెలిపించారు. 60 మంది కలిపి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఎన్నుకున్నాం. మా ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఓటేశారు. 5 ఏళ్ళు పరిపూర్ణంగా ఉంటుంది. మేము చేసే అభివృద్ధి చూసి ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం, మా ఆలోచన విధానాన్ని బయట పెడతాం. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఆయన శబాజ్ కొట్టినట్ల తొడగొట్టినట్ల రేపు వచ్చేది ఆ లాంగ్వేజ్ మాట్లాడేది కూడా నాకు మనసు ఒప్పడంలే. ఆ పదం ఎక్కడన్నా అంత మ్యాచ్యూరిటీ మీరే అన్నారు. 2 సార్లు మంత్రి 5 సార్లు మరి కొడక అన్న పదం ఉపయోగించవచ్చండి? మీరు చెప్పండి. అనలేమా? మాకు అన్నికి రాదా? కానీ ఎందుకు అనడంలే? మాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి అనడంలే. ఎప్పుడు ఏనాడు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఉపయోగపడలేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల మనోభావాలతో వ్యాపారం చేయడం మంచి పద్ధతి కాదని డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర యూనిట్ని హెచ్చరించారు. గోవిందనామాలను అవహేళన చేస్తూ రూపొందించిన పాటను వెంటనే సినిమాలో నుంచి తొలగించాలన్నారు. అలాగే శ్రీవారి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించాలని కోరారు. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాల్ని, అన్నమయ్య కీర్తనల్ని, అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో, సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు. తోలు తీస్తాం జాగ్రత్త. తమాషా అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్ర లేస్తున్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు ఉన్నటువంటి 3 నిమిషాల పాటలో దాదాపు 1.5 నుంచి 2 నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాల్ని, అన్నమయ్య కీర్తనల్ని, అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో, సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు. తోలు తీస్తాం జాగ్రత్త. తమలోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల
శ్రీవారిని మలయప్పని దర్శనం చేసుకెళ్తారు. అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికెట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరిదా సొన్నా అరువిల్లప్ప ఉనికి అరువిల్లప్ప అరువిల్లే పాతుకొప్ప వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు, ముడియాదు, ఇదల్లా ముడియాదు సరియా. ఫస్ట్ అంత పాట కట్ పండుగ అప్పుడుందా సినిమా రిలీజ్ పండుగ లోంచి చీమలు వచ్చినట్టుగా. తమిళ నటుడు సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలోని శ్రీనివాస గోవింద పాటను హిందువులు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. మంది భక్తులు గోవిందనామ స్మరణలు కానీ అలాగే శ్రీవారిని గారు ఆరాధిస్తుంటారు. అలాగే ఆ గోవిందనామ స్మరణలను స్మరిస్తుంటారు. అలాంటి గోవిందనామ స్మరణలను అవహేళనగా చేస్తూ ఒక తమిళ చిత్ర పరిశ్రమలో డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో ఆ యొక్క పాటను అవహేళనగా చేస్తూ చిత్రీకరించడం, ర్యాప్ సాంగ్గా కూడా చిత్రీకరించడం పట్ల అటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిలో భాగంగానే తిరుపతిలోని 4 గల మండపం వద్ద హిందూ సంఘాలు కూడా ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాను కూడా బ్యాన్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో అంటే శ్రీనివాస గోవింద్ అనే పాటను అవహేళన చేస్తూ చిత్రీకరించారు. దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఆందోళన వెల్లువెత్తున్నాయి. ఈ యొక్క సినిమాను రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వెల్లువెత్తున్నాయి. దీనిపైన మీ కామెంట్? ఖచ్చితంగా దీన్ని సినిమాని రద్దు చేయడమే కాదు, సినిమా యంత్రాంగాన్ని మొత్తాన్ని అరెస్టు కూడా చేయాలి. వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి. ఈ తమిళనాడు సినిమా ఇండస్ట్రీ ఎంత దరిద్రంగా తయారైందంటే హిందువులు అవహేళన చేస్తున్న వాళ్ళు సినిమాలు తీయడం చాలా బాధాకరం. గతంలో కూడా ఎన్నో సినిమాలు తీశారు. వాళ్ళ రాజకీయ నాయకులు అయితే ఇంకా అవమానంగా మాట్లాడారు హిందువుల్ని. స్టాలిన్, నీకు హెచ్చరిస్తున్నా, కలియుగ దైవంతో పెట్టుకున్నావు నువ్వు. ఈ కలియుగ దైవంతో పెట్టుకున్న వాళ్ళు పుట్టగతులు లేకుండా పోయారు. నువ్వు నీ కుటుంబం పుట్టగతులు లేకుండా పోతారు, నీచమైన చావు చేస్తావని ఒక హిందువు వేదనతో నేను నిన్ను హెచ్చరిస్తున్నా. ఈ రోజున ఈ తమిళనాడులో గుడ్డి వాళ్ళని, అంధులు, మన చెవిటి వాళ్ళని ఏమన్నా మీరు సెన్సార్ బోర్డులో పెట్టారా? ఖచ్చితంగా మత సామరస్యం అనేది పాటించాలి. ఏదైనా అశ్లీలమైనటువంటి చిత్రాలు ఉన్నా కానీ, సన్నివేశాలు ఉన్నా కానీ తొలగించడం కోసమని ఈ సెన్సార్ బోర్డు పెడితే, ఈ సెన్సార్ బోర్డు కేవలం హిందువులను తిడుతూ ఉంటే దానికి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేయడం. మిగతా మతాల జోలికి మీరు ఎందుకు వెళ్ళరు? మీకు గుండెకాయలు లేవా? మీరు మనుషులు కాదా? మీరు మనుషులకు పుట్టలేదా? మిగతా మతాల జోలికి అయితే వెళ్ళరు, కానీ హిందువులు అయితే నిశ్శబ్దంగా ఉంటారు, ఓపికగా ఉంటారని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అలాగే నేను మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా మీరు ఒక అల్టిమేటం ఈరోజు జారీ చేయండి. రేపు కానీ సినిమాలో ఆ పాట కానీ ఉంటే తక్షణమే మన టీటీడీ బోర్డు మెంబర్ తమిళనాడు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తామని, ఇంకా ఫ్యూచర్లో ఎవరికి కూడా బోర్డు మెంబర్ ఇవ్వమని, అలాగే ఏ సినిమా యాక్టర్ని కానీ రాజకీయ నాయకుడిని కానీ తిరుమల దర్శనానికి అనుమతించమని చెప్పి మీరు అల్టిమేటం జారీ చేయండి. చేసి తీరాలి. ఎందుకంటే ఇది కలియుగ దైవాన్ని అవమానించేటటువంటి ఒక సన్నివేశం. ఖచ్చితంగా మీరు అల్టిమేటం జారీ చేయండి. చిత్రంలో ఉన్న సంతానం అనే హీరో తనకు సెన్సార్ బోర్డు అనుమతి ఉంది కాబట్టి తాము ఈ సినిమాలో ఆ పాటను ఆ విధంగా పెట్టామని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. అలాగే నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. దానిపైన మీ నమ్మ వెంకటేశయ్య టీటీడీ మెయిన్ సెన్సార్ బోర్డు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మన హిందువులు అయితే ఇలాంటి పనులకు ఒప్పుకోరు. హిందువులు కాకబట్టే ఒప్పుకుంటున్నారు. అందులో కూడా ఇంటి దొంగలు ఎవరు పట్టలేరని చెప్పేసి మన వాళ్ళు మనకే శత్రువులు అవుతున్నారు. ముందు ప్రతి ఒక్క మత అన్య మతస్థుల పైన మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ సినిమా తీసి వాళ్ళను కించపరిచే విధంగా, వాళ్ళ దేవులను కించపరిచే విధంగా వాళ్ళు సినిమా తిమ్మనండి. ఈ సెన్సార్ బట్టలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకు అనుమతి ఇప్పించండి. అంతేగాని టీటీడీ పరిస్థితిని దెబ్బతీసి మన హిందూ దేవుళ్ళు అదవుగా దొరికారా వీళ్ళకి
కనుక టీటీడీ వాళ్ళు కూడా స్టే తెప్పించేసి సినిమా బ్యానర్ చేసేసి గతంలో ఇంకెవరు కూడా వీళ్ళకొకరికి పనిష్మెంట్ ఇచ్చారంటే ఇంకా జీవితంలో ఎవరే కానీ మన దేవుళ్ళ మీద హిందూ ధర్మం మీద ఇలాంటివి చెయ్యరు. కాబట్టి సెన్సార్ వాళ్ళు స్టార్టింగ్లోనే కట్ చేస్తే అందరికీ భయం ఉంటుందని మన హిందూ ధర్మం పేరున కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క ట్రయల్ రన్ ఈ యొక్క మూవీకి సంబంధించి ఈ పాటని విడుదల చేసి దాదాపు 2 నెలలు అవుతోంది. సుమారు 97 లక్షల మంది ఈ యొక్క పాటను కూడా చూస్తున్నారు. దీనిపైన అంటే హిందూ సంఘాలు కానీ ఇవేమి స్పందించిపోవడం పట్ల మీరేం చెప్తారు? ఇంత గతంలో యాక్చువల్గా ఇదేంద్రా అంటే ఒక కమ్యూనికేషన్ గ్యాపు. మా దగ్గరికి వచ్చేసి ఈ విషయము గత ఒక 2-3 రోజుల నుంచే మాకు తెలిసింది. అయితే ఈ తమిళనాడులో ఉన్నటువంటి యావత్తు మంది హిందువులు కూడా పెరుమాల్ 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 అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని ప్రపంచంలో ఎవరైనా అతి గొప్పగా పూజించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళే ఖచ్చితంగా. విభజన సమయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మాది అని చెప్పి అంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ వ్యక్తులు ఈరోజు అదే తమిళనాడులో ఆ యొక్క గోవింద నామాలకు వచ్చేసి ఇంత అపవిత్రం జరుగుతూ అంటే కూడా తమిళనాడులో ఉన్నటువంటి హిందూ సమాజం ఏం చేస్తుందని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 ఉన్నారు. ఎవరు? అన్యమతస్తులు. అతను జంషద్ అబ్రహం. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే వీళ్ళేంద్ర అంటే పరోక్షంగా వాళ్ళ యొక్క ధర్మానికి పనిచేస్తూ ఇతర ధర్మాలను కించపరుస్తూ పదే పదే వెంకటేశ్వర స్వామిని వచ్చేసి అవమానిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి పనికి మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఆ బుద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి తమిళనాడు సినిమాలు మొత్తం బ్యాన్ చేసేటువంటి విధంగా ఉంటుంది. దాని తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి హిందూ భక్తులు కూడా ఈ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ యొక్క వ్యక్తులను పూర్తిగా నిషేధించి వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఏం జరుగుతుందో గత 50 సంవత్సరాల నుంచి ఎవడెవడైతే ఆ కొండను టచ్ చేయాలనుకున్నాడు, ఆ దేవుని యొక్క అపవిత్రతను చేయాలనుకున్నాడు, దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని కించపరచాలనుకున్నటువంటి వ్యక్తులు మాడి మసై దాని తర్వాత ఎక్కడ కనపడకుండా పోయేటువంటి పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ తమిళనాడులో ఉన్నటువంటి హిందూ ద్రోహులారా ఖబర్దార్, ఖచ్చితంగా మీకు వచ్చేసి బుద్ధి చెప్పేటువంటి రోజు ఉంటుంది. యావత్ హిందూ ప్రపంచం మీ సినిమాలను మిమ్మల్ని బహిష్కరించేటువంటి రోజు త్వరలో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ కాళ్ళ కాడికి వస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మీరు మోకాళ్ళతో తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి వస్తుందని చెప్తూ ఓం నమో వెంకటేశాయ. హిందూ మతాన్ని హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ యొక్క డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో కూడా ఈ యొక్క శ్రీవారి పాటకు సంబంధించిన గోవిందనామ స్మరణకు సంబంధించిన పాటను అవహేళనగా చిత్రీకరించారని చెప్పి కూడా హిందూ సంఘాలు కూడా ఆ యొక్క ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినిమాలో ఈ యొక్క పాటను చిత్రీకరించారో వారి పాటని వెంటనే బ్యాన్ చేసి అలాగే బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేపు ఈ యొక్క చిత్రం విడుదలను కూడా తాము పూర్తిగా అడ్డుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే టీటీడీ కూడా ఒక అల్టిమేట్ జారీ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క హిందూ సంఘాలు కోరుతున్నాయి. ఏవైతే టీటీడీలో తమిళనాడుకు సంబంధించిన ఎవరైనా ఈ యొక్క బోర్డు సభ్యులు ఉన్నారో వారిని అందరినీ కూడా బర్తరఫ్ చేయాలని, అలాగే తమిళనాడుకు సంబంధించిన వాహనాలను తిరుమల కూడా రాకుండా ఆపివేస్తామని చెప్పి అల్టిమేట్ జారీ చేస్తే వెంటనే ఆ యొక్క తమిళ చిత్ర పరిశ్రమలోని ఇలాంటి అన్యమతస్తులు వెంటనే వారి దారికి వస్తారని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సినిమాని పూర్తిగా రద్దు చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా9 టీవీ, తిరుపతి. ప్రపంచంలో ఏ దేశ నాణేలైనా సాధారణంగా గుండ్రంగా లేదా నలుపలుకలుగా ఉంటాయి. కానీ సమోవా దేశం విడుదల చేసిన ఈ నాణేలు సీతాకోకచిలుక రెక్కలను పోలి ఉండడం విశేషం. 20 సెంట్లు ముఖ విలువ గల ఈ నాణేలు వెండి పూత పూయబడి రాగితో తయారు చేశారు. ఒక్కొక్క నాణెంపై చైనా దేశపు ఒక్కొక్క రాశి చక్రాన్ని ముద్రించారు. వీటిపై చైనా దేశపు రాశి చక్రాల అధిపతులకైన కుక్క, డ్రాగన్, మేక, గుర్రం, కోతి, ఎద్దు, పంది, కుందేలు, ఎలుక, కోడిపుంజు, పాము, పులి ఉన్నాయి. ఇలాంటి అరుదైన ఈ నాణేలు అమలాపురంలో దర్శనమిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నామని, ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు. పాక్ ఊహించని రీతిలో దాడులు చేశామని తెలిపారు. ఉగ్ర శిబిరాలు ఎక్కడున్నా ధ్వంసం చేస్తామన్నారు రాజ్నాథ్. ఉగ్రదాడి జరిగితే యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని హెచ్చరించారు. सबसे पहले आतंकवाद और आतंकवादियों से लड़ते हुए हमारे जिन बहादुर जवानों ने अपनी शहादत दी है, उनकी शहादत को मैं नमन करता हूं.
उनकी मैं स्मृति को नमन करता हूं। और साथ ही पहलगाम में जो निर्दोष नागरिक आतंकवादियों के द्वारा मारे गए हैं, उनकी भी स्मृति को मैं नमन करता हूं। मैं हमारे घायल सैनिकों के साहस को भी नमन करता हूं और ईश्वर से यह प्रार्थना करता हूं कि वह जल्द से जल्द स्वस्थ हो जाएं। मेरे दोस्तों, इन विषम परिस्थिति में आप सबके बीच आज आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूं। हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है, उस पर पूरे देश को गर्व की अनुभूति हो रही है। భారత మహిళా సైనిక అధికారుల కులంపై ప్రశ్నలు లేవనెత్తడం విచారకరమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కపిల్ సిబల్ చరిత్రను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రఫేల్ S-400 మేక్ ఇన్ ఇండియా గురించి తెలిసి మాట్లాడాలని సూచించారు. సైనికులకు సంఘీభావంగా శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు పురంధేశ్వరి. 31వ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా 2000 కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు. మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది. అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే, మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి సీరియస్ అయ్యారు. అటవీ ప్రాంతం పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ అధికారులను జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచె గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సక్రమంగా ఉంటే సెలవులున్న సమయంలో ఎందుకు పని ప్రారంభించారు? సోమవారం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. వేల చెట్లు అక్రమంగా కొట్టేశారు, అవన్నీ త్వరగా పునరుద్ధరణ చేయాలని సూచించారు. ఇష్టానుసారంగా డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారమే చేసినట్లు కనిపిస్తుందన్నారు. తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా పడింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.